మనోహరి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే చిత్ర దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. చిత్రం నుంచి ఫోన్ వస్తుంటే తీయకుండా మాట్లాడవేంటి మనోహరి, మాట్లాడు అని నిర్మలమ్మ అంటుంది. అంటే ఆంటీ, నేను డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడను, మిమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత మాట్లాడతానులే అని మనోహరి చెప్తుంది. అయితే మాటి మాటికి కాల్ వస్తూనే ఉండటంతో అర్జెంట్ ఏమో, మాట్లాడు మనోహరి, ఏముంది అని నిర్మలమ్మ అంటుంది. అబ్బా, అవసరం లేదాంటీ అని మనోహరి అంటుంది. మీరు భలే వారు మనోహరి గారు అంటూ బాగి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ని ఆన్ చేస్తుంది. మను ఎక్కడ ఉన్నావు, నాకు ఇక్కడ చాలా టెన్షన్గా ఉంది అని చిత్ర మాట్లాడుతూ ఉంటే, చిత్ర, నేను రావటానికి కాస్త లేట్ అవుతుంది. ఆంటీ, అంకుల్ బాగీని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని మనోహరి అంటే, అదేంటి మనోహరి అని చిత్ర మాట్లాడుతూ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, వీళ్ళతో పాటి నేను కూడా కారులోనే ఉన్నాను, కారులో వస్తున్నాము, నేను వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వస్తున్నా అని మనోహరి చెప్తుంది. అంటే వాళ్ళకి అర్థం కాకుండా మనోహరి మాట్లాడుతోందనమాట అని చిత్ర మనసులో అనుకుంటూ, సరే నేను కూడా దానికి దగ్గరలోనే ఉన్నాను, నేను కూడా ఒకసారి అక్కడికి వస్తాను, అందరినీ కలిసినట్లు ఉంటుంది అని చెప్పి చిత్ర ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత అమర్ రాథోడ్ వాళ్ళని కిడ్నాప్ చేసిన లొకేషన్ దగ్గరికి వస్తారు. రాథోడ్, నువ్వు ఇటువైపు వెతుకు, నేను ఇటువైపు వెతుకుతాను అని మొత్తం వెతికి వచ్చి ఎక్కడా కనిపించట్లేదు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సార్, వీళ్ళని ఇక్కడ నుంచి ఏమైనా చేంజ్ చేశారేమో సార్ అని రాథోడ్ అంటే, లేదు రాథోడ్, అదిగో అక్కడ ఒక గది ఉంది కదా, నేను లోపలికి వెళ్తాను, నువ్వు కూడా తర్వాత వచ్చేసేయి అని అమర్ చెప్పడంతో ఖచ్చితంగా ఆ గదిలోనే ఉంటాడని అమర్ ఆ గదిలోకి వెళ్ళగా అక్కడ వాళ్ళని కట్టిపడేసి ఉంటారు. ఇక అక్కడ ఉన్న రౌడీలని రాథోడ్, అమర్ ఇద్దరు కుమ్మేసి వాళ్ళని విడిపించేస్తారు. బాబు, వచ్చావో బాబు, మమ్మల్ని కాపాడావా అని ప్రమీల రావు దండం పెడుతూ ఉంటాడు. చిత్ర, వినోద్ల పెళ్లి ఎల్లుండి జరగబోతోంది, అందుకే మిమ్మల్ని ఇలా కిడ్నాప్ చేసినట్లు ఉంది అని అమర్ అంటే, పెళ్లి ఎల్లుండి కాదు బాబు, ఈరోజే, వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాము, ఈరోజు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారు అని ప్రమీల చెప్పడంతో అవునా అంటూ అమర్ వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక బాగి వాళ్ళందరూ గుడి దగ్గరికి వచ్చేస్తారు. రెండి మనోహరి గారు అంటూ మనోహరితో సహా బాగి, నిర్మలమ్మ, సదాశివం గుడి లోపలికి వస్తూ ఉంటే చిత్ర దూరంగా వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. అసలు నేను చెప్పింది ఈ చిత్రకి అర్థమైందో లేదో అని మనోహరి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. నమస్కారం పూజారి గారు అని నిర్మలమ్మ అంటుంది. ఏంటమ్మా ఇలా వచ్చారు అని పూజారి గారు అడగటంతో, మా చిన్నోని పెళ్లి పెట్టుకున్నాము, అందుకే వాడి పేరు మీద పూజ చేయిద్దామని వచ్చాము అని నిర్మలమ్మ అంటుంది. ఒక అమ్మాయికి తాలిబొట్టు ఇవ్వాలమ్మా, ఆ అమ్మాయి పెద్దలకి తెలియకుండా ఈరోజు గుళ్ళో పెళ్లి చేసుకుంటుందంట, ఆ అమ్మాయికి తాళి ఇచ్చేసి వస్తాను, పూజ చేశాను తాలికి అని పూజారి గారు చెప్పడంతో, పెద్దలకి తెలియకుండానా తాళి పూజలో పెట్టిందా అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే, అవునమ్మా, ఇచ్చేసి వచ్చిన తర్వాత మీకు అర్చన చేయిస్తాను అని పూజారి గారు వెళ్తారు. ఖచ్చితంగా చిత్ర గురించే ఈ పూజారి గారు మాట్లాడుతున్నారు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. తర్వాత వినోద్, చిత్ర, నేను వాళ్ళతో మాట్లాడుతుంటే నువ్వు అలా వచ్చేసావేంటి అని వినోద్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని చిత్ర అంటుంది. ఏంటో చెప్పు అని వినోద్ అంటే, ఇప్పుడు కాదు, ముందు ప్రదక్షిణలు చేద్దాం రా అని ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని చిత్ర అంటుంది. సరేనని వాళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. నిర్మలమ్మ దగ్గర నుంచి మనోహరి మెల్లగా జారుకొని పూజారి గారి దగ్గరికి వచ్చి, పూజారి గారు, మిమ్మల్ని తాళికి పూజ చేయించమని చెప్పింది ఈ అమ్మాయేనా అంటూ చిత్ర ఫోటోని ఫోన్లో చూపిస్తూ ఉంటుంది. అవునమ్మా అని పూజారి గారు అంటారు. అంటే ఇంకా ఇది పెళ్లి చేసుకోలేదన్నమాట, వీళ్ళేమో వచ్చేశారు, ఇప్పుడు ఎలా అని మనోహరి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఈ అమ్మాయి మీకు తెలుసా అని పూజారి గారు అడగటంతో, అబ్బే లేదని మనోహరి అంటుంది. అయితే నేను ఈ తాళి ఇచ్చేసి వస్తాను అని పూజారి గారు వెళ్తారు. అయితే బాగి ఇదంతా వినేస్తుంది. అంటే చిత్ర, వినోద్ ఈ గుళ్ళో తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నారు, ఈ విషయం మాకు తెలియకూడదనే గుడికి వద్దు అని మనోహరి మాట్లాడిందనమాట, ఈ విషయం వెంటనే ఆయనకి చెప్పాలి అని బాగి అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి వెంటనే కారులో వస్తున్న అమర్కి కాల్ చేస్తుంది. చెప్పు బాగి అని అమర్ అనడంతో, ఏమండి, చిత్ర వినోద్ని ఈరోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్లి చేసుకుంటుందండి, ఎవరికీ తెలియకుండా అని చెప్పటంతో, ఈ విషయం నీకెలా తెలుసు బాగి అని అమర్ అనడంతో, అంటే మీకు ఈ విషయం ముందే తెలుసా అండి అని బాగి అంటుంది. అవును బాగి, నాకు ముందే తెలుసు, నేను అక్కడికే బయలుదేరి వస్తున్నా అని అమర్ అంటే, ఏమండి త్వరగా వచ్చేయండి, అత్తయ్య మామయ్యలతో నేను గుడిలోనే ఉన్నాను, ఈ విషయం తెలియగానే మీకే ఫోన్ చేస్తున్నాను అని బాగి చెప్పడంతో, ఈరోజు చిత్రని వినోద్ లైఫ్లో నుంచి బయటికి పంపించేద్దాం, నేను వచ్చేస్తున్నాను బాగి, నువ్వు అమ్మ వాళ్ళతోనే ఉండు అని అమర్ చెప్తాడు.
సరేనని ఇక బాగి చిత్ర కోసం గుడంతా వెతుకుతూ ఉంటుంది. ఏంటి చిత్ర, మనం గుడికి వచ్చాం, ప్రశాంతంగా ఉండు అని వినోద్ చిత్రతో మాట్లాడుతూ ఉంటే, వినోద్ చూడకుండా మనోహరి చిత్రని బయటికి లాక్కు వస్తుంది. చిత్ర ఎక్కడ అని వినోద్ గుడంతా వెతుకుతూ ఉంటాడు. మనోహరి, ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరిగేలా చేయవా అని చిత్ర అంటే, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తున్నావు? బాగి, ఆంటీ, అంకుల్ అందరూ గుడికి వచ్చారు అని మనోహరి చెప్తుంది. ఇందాక ఒక జంట పెళ్లి చేసుకోబోతూ ఉండగా వినోద్ మాట్లాడిన మాటల్ని చిత్ర మొత్తం వివరిస్తుంది. నేను నీకు ముందే చెప్పాను కదా, వినోద్ తల్లిదండ్రుల్ని కాదని పెళ్లి చేసుకోడు అని మనోహరి అంటే, ప్లీజ్ ఏదో ఒకటి చేసి మా పెళ్లి జరిగేలా చెయ్యి, ఏదో ఒకటి ప్లాన్ చెప్పు అని చిత్ర బతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే అమర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో, ఇప్పుడు అమర్ కాల్ చేస్తున్నాడేంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని చిత్ర అంటుంది. ఇక అమర్, ఆ చిత్ర ఒక మోసగత్తె, మాట మంచి అంతా కూడా ఒక అబద్ధమే. ఇప్పుడు ఇంకొక అబద్ధంతో వినోద్ని పెళ్లి చేసుకోబోతుంది. చిత్ర దత్తత తల్లిదండ్రుల్ని తీసుకొని నేను గుడి దగ్గరికే వస్తున్నాను, మేము వచ్చే వరకు చిత్రతో మాట్లాడుతూ నువ్వు పెళ్లి చేసుకోకుండా ఆపు మనోహరి, నువ్వు గుడిలోనే ఉన్నావని చెప్తున్నావు కదా అని అమర్ అంటాడు. చిత్ర ఇలాంటిదని నాకు అస్సలు తెలీదు అమర్. సరే అమర్ అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. చూసావా, అమర్కి నిజం తెలిసిపోయింది. వాళ్ళు రావటానికి ఇక 10 నిమిషాల సమయం మాత్రమే ఉంది. పారిపో, నీ ప్రాణాలని దక్కించుకో అని మనోహరి అంటుంది. లేదు, మళ్ళీ నేను వేలు లక్షలకి దొంగతనాలు చేయటం మొదలు పెట్టాలా? నేను వినోద్ని ఈరోజు పెళ్లి చేసుకునే తీరుతాను అని చిత్ర అంటే, ఏయ్ నీకు పిచ్చి పట్టిందా? నీ మోసం అమర్కి తెలిసిపోయిన తర్వాత కూడా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని మనోహరి అంటే, నేను చిత్రలా ఉంటేనే కదా బావగారికి అడ్డు వచ్చేది. చిత్ర వైఫ్ ఆఫ్ వినోద్గా ఉంటే అప్పుడు వినోద్కి అస్సలు బావగారు నిజం చెప్పరు. కాబట్టి నేను పెళ్లి చేసుకునే తీరుతాను అని చిత్ర చెప్తుంటే, చిత్ర అని వెతుక్కుంటూ వినోద్ అక్కడికి వస్తారు. మనోహరి గారు, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఏంటి చిత్ర, నీకోసం గుడంతా వెతుకుతున్నాను, నువ్వు మనోహర్తో మాట్లాడుతున్నావా అని వినోద్ అంటాడు. నేనే కాదు, బాగి, ఆంటీ, అంకుల్ కూడా ఇక్కడికి వచ్చారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేదు కదా సరిగా, అందుకే నిన్ను డిస్టర్బ్ చేయటానికి అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చింది అని మనోహరి చెప్పడంతో, ఎన్నిసార్లు చెప్పినా ఆవిడెందుకు నా విషయంలో ఇలా జోక్యం చేసుకుంటుంది, ఇప్పుడే ఆవిడ సంగతి చెప్తాను అని వినోద్ వెళ్తూ ఉంటే, ఇప్పుడు కాదు వినోద్, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవచ్చు, చిత్ర నీతో ఏదో మాట్లాడాలంట, నేను వెళ్తున్నాను అని మనోహరి గుడి లోపలికి వస్తుంది. ఏంటి మనో, మేము వచ్చామన్న సంగతి నువ్వు చిత్రకి చెప్పేశావా అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో మనోహరి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి మనో, నేను మాట్లాడుతున్నది నీకు ఏమీ తెలియనట్లు అలా మాట్లాడుతున్నావు? చిత్ర ఎలాంటిదో నువ్వు చెప్పకుండా ఇప్పటి వరకు చాలా పెద్ద తప్పు చేశావు. ఆయన వస్తున్నాడు. చిత్ర మోసాన్ని బయట పెట్టిన తర్వాత నెక్స్ట్ నీ మోసమే కదా బయటపడేది. ఈరోజు ఆయన అందరి లెక్కలు సెటిల్ చేసేస్తాడు. నువ్వు ఇంట్లో నుంచి ఖచ్చితంగా ఈరోజు వెళ్ళిపోవాల్సిందే మను అని బాగి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత నిర్మలమ్మ, సదాశివం బాగి ఎక్కడ, మనోహరి ఎక్కడ కనిపించట్లేదే అని అనుకుంటూ ఉంటే, అప్పుడే చిత్ర పూజారి గారి దగ్గర తాళి తీసుకుంటూ ఉంటుంది. నిర్మల, ఆ అమ్మాయి చిత్రనే కదా అని సదాశివం అనడంతో, అవునండి, చిత్ర తాళి తీసుకుంటుందేంటి అంటే, ఇందాక ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నది చిత్రేనా పూజారి గారు చెప్పింది అని నిర్మలమ్మ అంటుంది. ఈ తాళి కాసేపట్లో నీ మెల్లో పడిపోవాలమ్మా, పూజ చేసిన వెంటనే పడిపోవాలి అని పూజారి గారు చెప్పటంతో, కాసేపట్లో ఈ తాళి నా మెల్లో పడిపోతుంది పంతులు గారు, భర్తను తీసుకొని మీ దగ్గర ఆశీర్వాదానికి వస్తాను అని చిత్ర తాళి తీసుకువెళ్ళగానే, పూజారి గారు, ఇందాక మీరు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోబోతుందని చెప్పింది ఆ అమ్మాయి గురించేనా అని నిర్మలమ్మ సదాశివం అడగటంతో, అవునని పూజారి గారు కన్ఫర్మ్ చేయటంతో ఇక నిర్మలమ్మ సదాశివం ఒకరిని ఒకరు షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు. రేపటి ఎపిసోడ్లో వినోద్ చిత్ర మెల్లో తాళి కడుతూ ఉంటే బాగి, అమర్ పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు.